హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ పర్ఫెక్ట్. వెల్కమ్ టు గరం మసాలా. ఈరోజు గరం మసాలాలో మా తమ్ముడు ఎలాంటి గరం వార్తలు తెచ్చాడో పిలుద్దాం. మరి రే తమ్ముడు, తమ్ముడు ఒరే తమ్ముడు, దోమతెరలో దూరి బ్యాట్తో భర్తను అట్టించేస్తున్నావు ఏంటి? అంత ఓకేనా? ఆడోట్లు పెట్టినాం, దోమతెరలు కట్టినాం, అగరబత్తిని ముట్టించినాం, ప్రార్థన కూడా కొడుతున్నాం. అయినా కూడా మీకు సిగ్గు శరాలు మానం మర్యాద ఏం లేదా? ఏ జన్మలు ఏ పాపం చేసిందండి? ఎవరిని తమ్ముడు? అక్కడ ఎవరు కనిపించట్లేదు, అంతగానం తిడుతున్నావు. మందిని తిడితే ఊరుకుంటారా? అందుకే దోమలు తిడుతున్నా. రాత్రి బతకనిస్తలేవు, పొద్దున్న దాకా బతకనిస్తలేవు. బయటకు పోతే బతకనిస్తలేవు, ఇంట్లో బతకనిస్తలేవు. మీ చుట్టాలందరితో కలిసి టెంపా సినిమా చూసిరా? ఏంటంటే దండయాత్ర దోమలక్కల దండయాత్ర అన్నట్టే దయ లేకుండానే దాడి చేస్తున్నారు. ఒరే ఒరే చిట్టి తమ్ముడు, ఇక్కడ నేను మాట్లాడుతుంటే నువ్వు అక్కడ దోమలతో మాట్లాడుతున్నావు. చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వేమన్నా రోబోట్ సినిమాలో చిట్టి అనుకుంటున్నావా? అన్న నాకు ముచ్చట చెప్పు, ఈ ఆడదోమలక్కలు ఆడవాళ్ళని కూడా కుడతాయా లేకపోతే మనల్నే కుడతాయా? ఎందుకంటే ఆడవాళ్ళు ఒకటి కదా, నాకు అనుమానం కుడుతున్నది. ఒరే దోమలకు ఆడమొగ తేడా ఏంట్రా? అక్కడ అందరినీ కుడతాయి. ఇగో నన్ను కూడా కుట్టింది. రాత్రంతా పెయ్యిల పైపేసి బీట్రూట్ జ్యూస్ తాగినట్టే తాగినాయన్న రక్తాన్ని. ఇట్లా మన్నవాడ రాత్రంతా రక్తదానమైంది అన్న. ఈ ఆడదోమలక్కలకు ఏం పని ఉండదా? ఇల్లు సంసారం ఉండదా? చుట్టూ మన చుట్టూ తిరుగుతున్నాయి. ఒరే తమ్ముడు, ఆడదోమలు పుట్టిందే మనుషుల రక్తం తాగనెక్కి. వాటికి నీళ్ళైనా, జ్యూస్ అయినా, బీరైనా, బిర్యానీ అయినా అన్నీ మనమే. ఇంకా వాటికి వేరే పని ఉంటుందా ఏంటి? కుట్టుడే కుట్టుడు. ఏం దోమలో ఏమో ఈ దోమలు చేయబట్టి మా పక్కింటి మహేష్ అన్నకు మలేరియా వచ్చింది, మా ఇంటి పక్క డేవిడ్ అన్నకు డెంగ్యూ వచ్చింది, అటుపక్క ఉంటే చిన్నమ్మకు చికెన్ గున్యా వచ్చింది. ఇక పైనుండే అత్త పైకే పోయింది. ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే దావత్తు చుట్టాలు వేసుకొని వచ్చినట్టు ఎట్లా వస్తున్నాయో చూపింది. రాండ్రే రాండ్రి అంటే చూపుతో కాదే, కత్తులతో కాదే, బ్యాటుతో తెలుసుకున్నాం. ఒకటి మాత్రం వాస్తవం తమ్ముడు, ఈ మధ్య హైదరాబాద్లో దోమల బెడద ఎక్కువైందంట. పగలు రాత్రి అనే తేడా లేకుండా జనాల్ని బాగా కుడుతున్నాయంట. అదేంటో నిజమే అన్న. ఈగ సినిమాల ఈగ విలన్ మీద దాడి చేసినట్టు ఈ దోమలన్నీ కాలకేయ సైన్యం లెక్కనే పట్నం జనాల మీద దాడి చేస్తున్నాయి అన్న. నాకు డౌట్, ఊళ్ళల్లో ఉన్న ఆడదోమలన్నీ ఆధార్ కార్డు పట్టుకొని ఫ్రీ బస్ ఎక్కి ఇటు వలసత్తున్నాయి ఏదన్నా పట్నంకు అనుమానం వస్తుంది. ఒరే తమ్ముడు, వాటికి ఆధార్ కార్డు ఎందుకురా? హెలికాప్టర్ లాగా రెక్కలుండే జయ్యి జయ్యమని ఎంచక్క ఎగురుకుంటూ వస్తాయి. బాడీలో ఉన్న రక్తాన్ని పీల్చుకొని పోతాయి. కాదన్న, పట్నంలో మొత్తం దోమల రాజ్యం నడుస్తుంటే మరి జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారా తమ్ముడు. మందు కొడుతూ హైదరాబాద్లో దోమల మందు కొట్టనికి సంవత్సరానికి 12 కోట్లు అక్షరాల ఖర్చు చేస్తున్నారంట. తెలుసా? ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఏం లాభం అన్న? పుట్టే పిల్లలు పుట్టనే ఉన్నాయి, పుట్టేది పుట్టనే ఉన్నాయి. చూస్తావా? ఇట్లా కాదన్న, ఒక్కొక్క దోమలు దొరకబట్టి అన్నిటికీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలి. అప్పుడు కానీ చక్కగా ఉంది ఆడదోమలక్క. ఒరే ఒరే తమ్ముడు, దోమలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఏంట్రా? కొంపదీసి నీకేమైనా దోమ కుట్టి నీ బ్రెయిన్ దొబ్బిందా ఏంటి? ఒక్క విషయం చెప్తాను వినో. మన జిహెచ్ఎంసీ వాళ్ళు మందు ఎంత కొట్టినా ఏం లాభం? చాలా మంది ఇంట్లో చెత్తను తీసుకొని పోయి బయట ఇష్టం వచ్చినట్టు పారేస్తున్నారు. ఆ చెత్త దగ్గర దోమలు పుట్టి మళ్ళా తిరిగి మన ఇంట్లోకే వస్తున్నాయి. అన్న, రాకెట్లో పుల్లానికి మా అక్కకు కట్నం పెడదామని దాచుకున్న పైసలు ఈ దోమలు చేయబట్టి దావకాల టెస్టులకే అయిపోయేటట్టున్నాయన్న. అక్కడ చేతిలో బ్యాట్ ఉన్నా కూడా ఎట్టుందో కదా, చేతిలో బ్యాట్ ఉన్నది అయినా కూడా భయం లేదు నీకు. ఒరే ఒరే తమ్ముడు, నువ్వెంత దోమల మీద దండయాత్ర చేసినా అవి మళ్ళీ వస్తూనే ఉంటాయి, కుడుతూనే ఉంటాయి. కాబట్టి ఒక పని చెయ్యి,
ముందు ఇంటి చుట్టుపక్కల చెత్త నిల్వ లేకుండా శుభ్రంగా ఉంచుకో. సరేగా నువ్వు పోనా ఇలా ఎట్లనన్నా చేసి ఒక 1000 దోమలనే చంపి చరిత్ర సృష్టిస్తా నేను. ఒక్కొక్క దోమ కాదు షేర్ ఖాన్, ఒకేసారి 100 దోమలు రమ్మను. అమ్మ తగ్గేదేలే. చెప్ ఇది గ్రీన్ కలర్ ఉండే వరకు చెట్టు మీద ఉన్న ఆకులు అనుకుంటున్నాయి, దోమలన్నీ చుట్టూ ఉన్నాయి. ఇది కలర్ మార్చుకో, ఇది తెల్ల కలర్ తెచ్చుకుంటా. గ్రీన్ కలర్ ఉండుకు దోమలన్నీ నా చుట్టే తిరుగుతున్నాయి ఆకులు. చూసారా ఫ్రెండ్స్, బందోబస్తు సినిమాలో మిడతల మంద పంట మీద దాడి చేసినట్లు హైదరాబాద్లో కూడా దోమలు ఎక్కువై మనుషుల మీద దాడి చేస్తున్నాయట. కాబట్టి మీరు మీ పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? అప్పటి వరకు చూస్తూనే ఉండండి 9+ న్యూస్. మీరు చూస్తున్నంతసేపు ఇక్కడ అన్ని ప్లస్లే.